సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ అంటే త్రిబుల్ ఎక్స్ సోప్, సంస్కారమైన సోప్. మీరు వాడుతూ ఉంటారా? పి ఫర్ పిఎస్ పోలీస్ స్టేషన్. సున్నితమైన చర్మం కోసం. మన గార్లే భయ్యా, లైట్ తీసుకోండి మీరు. ఆర్ ఫర్ ఎక్సోనా, తాకుతూనే ఉండిపోవాలి. ఎందుకు వెనకాల అబ్బాయిని తాకచ్చుగా, అబ్బాయి చుట్టూ చూడు ఇంకా పొడుగా. ఈ ఫర్ ఎక్సో, జిడ్డు వదిలిపోతుంది. చాలా వదిలించాల్సినవి ఉన్నాయి. ఎస్ ఫర్ సంతూర్, నాన్నకు నచ్చిన సోప్. ఎస్ ఫర్ సర్ఫ్ ఎక్సెల్, మరక మంచిదే. ఆవిడ కబాలిచ్చే మరక మంచిదే అని. వెల్డన్. సో ఇవాళంతా ఉత్కుడు కార్యక్రమం అనమాట. మొత్తం సబ్బులన్నీ తెచ్చుకున్నారు మీరు. వెల్డన్, సూపర్. సో అన్న ఆశకైనా హద్దు ఉండాలిగా. సో మా జాన్ ఏమైందంటే బైక్ మీద బాగా ఫాస్ట్ గా వెళ్తున్నాడు అనమాట. దాని తోడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది అనుకున్నాడు. సో జాన్కి ఏమనుకున్నా అలా అయిపోతూ ఉంటాయి అనమాట. యాక్సిడెంట్ అవగానే యమబొట్లు అందరూ ఇద్దరు వచ్చారు. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీరు యమలోకానికి రావాలి సార్, అక్కడ వెయిటింగ్ అన్నాడు. సరే బాబు, అక్కడికి వస్తాను, కానీ నాకు ఏమైనా ప్రివిలేజెస్ ఉన్నాయా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, మీ శిక్ష మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నాడు. అవునా, ఇలాంటి బంపర్ ఆఫర్ బాగుంది అనుకుని పైకి వెళ్ళాడు. లైన్ లో వెళ్తూ ఉన్నాడు. ఫస్ట్ ఒకటి చూశాడు. ఒకటేమో ముళ్ళు ఉంటాయి కదా, తాడుకు ముళ్ళేసి కొడుతున్నారు అన్నమాట. కొడుతుంటే వద్దు, ఇది మరీ హర్ట్ అవుతాను నేను, వద్దు నాకు ఇదని. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇంకొంచెం ముందుకెళ్తే మేకులు పెట్టి మేకుల మీద మోకాళ్ళ మీద నడిపిస్తున్నారు. ఇది ఇంకా కష్టంగా ఉంది, ఇది నా వల్ల కాదు. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఒక ఆయన పడుకుని ఉన్నాడు. ఒక అందమైన అమ్మాయి మసాజ్ చేస్తుంది అనమాట. ఇదైతే నాకు కంఫర్టబుల్ సార్, ఇది నాకు ఓకే అని. అయితే ఓకే, అప్పుడు అమ్మ బట్టలు అన్నారు. ఓకే అమ్మ, నువ్వు వెళ్ళిపోయి ఇంకేం చేస్తాడు మసాజ్ అని. సో అలా చాలా సార్లు మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి ఉంటుంది. సో అలాంటివి మీకు కూడా జరుగుంటాయి బాగా. సో మీకు అలా జరిగినవి. అన్నకు లైన్ వేస్తే తమ్ముడు వాడిండు. ఎవరో ఒకరు కదా అని. ఇప్పుడు రేషియో తక్కువగా ఉన్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అడిగానని చెప్పమ్మా, అన్నని తమ్ముడిని కాదు. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి బిల్ కట్టాడు. ఏంటి డబల్ ధమాకాలు మాకు? గుర్రం మీద కాలేజ్కి వద్దాం అనుకుంటే గాడిద మీద కాలేజ్కి వచ్చాను. బుక్స్ ఎలాగా? ఏదమ్మా ఒకసారి నుంచి మీ పేరు? పూజ. పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ఉద్దేశంలో గాడిద ఎలా అరుస్తుంది? అంటే బై మిస్టేక్ ఒకవేళ నిజంగానే వస్తే, కాలేజ్కి వెళ్ళాల్సి వస్తే ఎలా అరుస్తుంది? పూజ అని అరుస్తుంది. ఎవరికైనా వచ్చా గాడిద సౌండ్? నాకు వచ్చు. చిన్నప్పటి నుంచి గాడిద అని తిట్టేటప్పటికి అది అలవాటు అయిపోయి వచ్చేసినాడు నాకు కూడా సౌండ్. రెడీ, నేను అంటాను, నాతో పాటు అందరు ఫాలో అవ్వండి. గాడిదలన్నీ ఒకే చోటు ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ పెళ్లి గెలిచింది, కానీ అక్కడ పెళ్లి కూతురు లేచిపోయింది. మీ ఫ్రెండ్ ఎవరు? పెళ్లి కూతురు ఫ్రెండా? ఓకే, బతికిపోయాం అమ్మా. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. డాన్స్ కాంపిటీషన్ అని చెప్పి తీసుకెళ్లి చావు ముందు చావు డాన్స్ చేయించారు. మీరు డాన్స్ చేస్తారా? డాన్స్ కాంపిటీషన్ ఎందుకు వెళ్ళారు? అమాయకంగా ఫ్రెండ్ కి వెళ్ళి వాటర్ అడిగితే క్వార్టర్ తాగిపించాడు. నీకు దాహం వేస్తుందని అది కూడా తాగేసి ఉంటావు. అవును, నీ అమాయకత్వం పాడుగాను. నేను ఇంటర్ లో పాస్ అయితే మా ఫాదర్ బైక్ కొనిస్తా అన్నారని షోరూమ్ తీసుకెళ్లి రిక్షా కొనిచ్చాడు. మరీ ఎక్కువ మార్కులు వచ్చింటాయి, ఆయన తట్టుకోలేక 3 చక్రాలు 2 చక్రాలే అనుకున్నాడు ఆయన. పాపం నీ మార్కులు చూసాక 3 అయ్యాయి అవి. మొన్న పాలు తాగుదాం అనుకుంటే ఫినాయిల్ తాగేసినా, అది ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటేనే. సరే మైక్ అతనికి ఇచ్చి ఒకసారి కింద రానా. ఈయన ఆట ఆడతాడు. మ్యూజిక్. సిక్కిస్తుంది ఆలోచిస్తే
ఎక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది కింద ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే కళ్ళల్లో కడివిడు సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఊళ్ళంతా ఒకటి సిగ్గు సిక్కిస్తుంది నీ చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో బావా బావా నీ కోసం ఎక్కడెక్కడ వెతకాను నువ్వు ఇక్కడే ఉన్నావా ఈ మధ్యన ఇక్కడే ఉంటున్నానమ్మా ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు మీరే నా ప్రపంచం మీరే నా ప్రపంచం నేను వాటర్ తాగిపోయి వోడ్కా తాగాను నాకు మీరు మాట్లాడడం మొదలెట్టినప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో ఉందని ఓకే ఇంకా అమ్మాయి అబ్బాయి సినిమాకి వెళ్తారు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తోని 2 కార్నర్ టికెట్స్ తెమ్మంటే అటు కార్నర్ ఇటు కార్నర్ తెస్తాడు కానీ 2 పక్క అయ్యో పాపం మీరు ఒక్కళ్ళే అటు సైడ్ కూర్చొని చూసారా అమ్మాయి భోజనానికి ఇంటికి పిలిపించి బట్టలు ఉతికిపించింది. అంటే ఎంతసేపు పట్టింది 2 గంటలన్నా. వెరీ గుడ్. ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉతకడం? ఉతికినప్పుడు బానే ఉంది, తర్వాత నన్ను కూడా ఉతికింది. పాపం ఇంట్లో ఇక్కడ గిన్నె తీసి ఇక్కడ పెట్టమంటే మమ్మీ నో ఐ హావ్ టు గో అంటారు. అదే పాపం గర్ల్ ఫ్రెండ్ అడిగితే కుక్కటపల్లి నుంచి దిల్సిన వారు పరిగెత్తుకుంటూ కూడా వెళ్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ డిన్నర్ పిలిచి వాళ్ళ తాతయ్య తద్దినం భోజనం పెట్టాడు. ఐటమ్స్ ఏమైనా మారా? నాన్ వెజ్ వాళ్ళు పప్పన్నం పెట్టాడు. ఐ కెనాట్ టేక్ ఇట్. ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే బస్ టికెట్ బుక్ అయింది. సార్ ని కింద పడేద్దామని తొక్కేసి మేడం ని పడేశాను. కాలడ్డం పెట్టావా? పడ్డారా మేడము? పడ్డారు. వెరీ గుడ్. తర్వాత ఏమైంది నీకు? 3 డేస్ ఎక్స్ట్రా అటెండెన్స్ వచ్చింది. మేడం ముక్కు ఎలా ఉంది? బానే ఉందా? బాగుంది. అడిగానని చెప్పాను. మేడం ని పడేసినందుకు సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏ కాలేజ్ అమ్మా? కేవి రంగారెడ్డి. నీ పేరేంటి? స్వప్న. ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. కేవి రంగారెడ్డి కాలేజ్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న స్వప్న ఒక మేడం కి కాలడ్డం పెట్టింది. చెల్లెకి సైడ్ కొడితే అక్క పడింది. ఈవిడతో ఒకసారి డిస్కస్ చేయమ్మా. ఈవిడ అన్నకు ట్రై చేసి తమ్ముడు పడ్డాడు. లక్కీ బాయ్. తిరుపతికి ఎక్స్ప్రెస్ టికెట్ బుక్ ఏమైందమ్మా, ఎందుకు కోపంగా ఉన్నావు నువ్వు? తిరుపతికి ఎక్స్ప్రెస్ ఏమైంది మళ్ళీ కోపంగా? నవ్వుతో చెప్పు. తిరుపతికి ఎక్స్ప్రెస్ అదిగో మళ్ళీ కోపం. నవ్వుతో ఇగో ఇప్పుడు నవ్వావా? అలా నవ్వుతో చెప్పమ్మా. తిరుపతికి ఎక్స్ప్రెస్ టికెట్ బుక్ చేద్దాం అనుకుంటే ఎక్స్ప్రెస్ షోకి వచ్చేసా. నేను చెప్తానని ఆవిడ చెప్పుకుంటే ఇంకెవరైనా? లేక లేక ఒక అమ్మాయిని ఫాలో చేసినాక చాలా రోజుల తర్వాత నంబర్ దొరికింది. హలో హాయ్ అని పెడితే నమస్తే బాయ్ అని చెప్పింది. మరీ లేట్ చేసావు భయ్యా. అవును, కొంచెం లేట్ అయిపోయింది. అమ్మాయి ఇంటికి సూట్ తో వెళ్ళా, కానీ వచ్చేటప్పుడు కుక్క కాట్లతో వచ్చిన. నీకే ఎందుకు అన్ని ఇలా జరుగుతున్నాయి? నీ సెలక్షన్ బ్యాడా, నీ టేస్ట్ ఆ టైపా? ముందు సారి వెళ్తేనేమో బట్టలు ఉతికిచ్చింది, నిన్ను ఉతికింది. ఈసారి ఏమో కుక్కల్లో వదిలింది. మా ఇద్దరికి ప్యాచప్ చేపిద్దామని వచ్చి మా ఇద్దరు ఫ్రెండ్స్ ప్యాచప్ చేపిద్దామని వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు, బ్రేకప్ చేసుకొని వెళ్ళారు. ఎవరిద్దరికి ప్యాచప్ చేద్దాం అనుకున్నారు? నాకు నా బాయ్ ఫ్రెండ్ కి ప్యాచప్ చేద్దామని వచ్చి. ఆంటీ విన్నారా? మేడం గారు హలో, గుడ్ మార్నింగ్ టీచర్. హలో. ఏమండి ఏమైనా మాట్లాడండి, ఓ పాట పాడండి. హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? మీరే. మీకు ఎప్పుడు అనుకున్నదట్టి అయ్యిందోటి అవ్వలేదా? అలాంటివి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసే తర్వాత ఏం గుర్తు రావట్లేదు. మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో
తలేమో తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట. నేనేమన్నా పుట్టు పుట్టు పక్కన